మీరేమన్నా డిసప్పాయింట్ అయ్యారా ఇంత కష్టపడి టెక్నికల్గా? లేదు, అర్థం అయిన వాళ్ళకి అర్థమైంది. ఓకే. అది ఏమంటే ఇది కొంచెం ఎక్స్పెరిమెంట్. ఏమంటే థియేటర్లో కూర్చొని చూస్తారు కదా, వాళ్ళే విలన్ను. అది కొంచెం డైజెషన్ చేసుకునేది కష్టం. మీరు ఎప్పుడూ స్క్రీన్లో హీరో విలన్ చూసి వీడు హీరో వీడు విలన్, వాళ్ళు వీళ్ళకి కొడతారు వీళ్ళు వాళ్ళకి కొడతారు అని చూస్తారు కదా, ఏంట్రా నాకే చెప్తున్నారు అని అర్థమైతే కూడా అర్థమే అవలేదు అని. మీరు ఆ సినిమా స్టార్టింగ్లోనే అందరి మైండ్ బ్లాక్ చేసేసారు సార్. చిన్న తెలుగు ఉన్న వాళ్ళు కూర్చోండి, తెలుగు తక్కువ వెళ్ళిపోండి, ఇంకా చచ్చినట్టు కూర్చుంటారు కదా సార్. ఇంకా అంత. సో వాట్ ఎవర్ ఏదైనా సార్. అర్జున్ సార్, సార్ మీరు ఇచ్చిన ఆల్బమ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ కన్నడలో. సో ఏంటంటే ఇప్పుడు పాన్ ఇండియా అయిపోతుంది. అంటే తెలుగులో చేసిన వాళ్ళు మలయాళంలో చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగులో అలా చేస్తున్నారు. బట్ మీరు ఎందుకు ఇన్ని కన్నడ సినిమాలు 100కి పైగా కన్నడ సినిమాలు చేసినా కూడా స్ట్రైట్ తెలుగు సినిమా ఎందుకు చేయలేకపోయారు? యాజ్ ఒక సింగర్గా కానీ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్గా కానీ వచ్చినాయా, వదిలేసుకున్నారా ఆపర్చునిటీస్ ఏమన్నా? No, sir. Actually, see, I'm working as a music director from 20 years. So every year I'm doing 12 films there, sir. So every month there will be one release of mine. And in that time, so I'm so much stuck up with Kannada films, and definitely if I get the opportunity to do, I'll definitely do. And this time I'm doing, no, my 45, it will come in all languages. Thank you. Uppi sir, one more question, if you don't mind. Sir, cricket చూస్తారా మీరు? ఎందుకు అంటే యువర్ ఫ్రమ్ బెంగళూరు, సో ఆర్సీబీ అండ్ ఐపీఎల్ ట్రెండింగ్ నడుస్తుంది, ఈసారి కప్ నమ్మదే. సో చెప్తారా ఈసారి కూడా అంటే 18 years నుంచి స్ట్రగుల్ అవుతుంది ఆర్సీబీ, ఈసారి ఏమన్నా? కాదు, నేను ఎక్కువ సినిమాలో బిజీగా ఉన్నాను, అక్కడ ఏమవుతుంది నాకు తెలీదు. శివరాజ్ కుమార్ సార్. సో వాట్ అబౌట్ మీరేం చెప్తారు? We have to support our players, no? Naturally, sir. ಈ ಸಲ ನಮ್ಮ ಕಪ್ಸ್ ನಮ್ಮದೇ. థ్యాంక్ యూ సార్. Give an opportunity, no, for RCB, please. శివరాజ్ కుమార్ సార్.